మనం తీసుకోబోయే పాట శరణు శరణు ఆంజనేయ అనే సాంగ్ 4వ శృతిలో కన్నడ రాగంలో ప్లే చేసుకుందాం. దీని యొక్క స్వరస్థానాలు చూసి రాగంలోకి వెళ్దాం. స రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ అండ్ సా అన్నమాట. వీటి యొక్క స్వరస్థానాలు ఒకసారి ప్లే చేద్దాం. పాటలోకి వెళ్దాం. జయ హే అమర స్వరూప ఆంజనేయ ప్రణతులివే గుణమా పవన తనయా శరణు శరణు ఆంజనేయ పవన తనయ మారుతిరాయ శరణు శరణు ఆంజనేయ పవన తనయ మారుతిరాయ శరణు శరణు ఆంజనేయ శివ తేజ రూప కండ తేజ ప్రతాప శ్రీరామదూత శ్రిత పారిజాత శివ తేజ రూప కండ తేజ ప్రతాప శ్రీరామదూత శ్రిత పారిజాత అండపిండ బ్రహ్మాండము నిండియున్న నీ రూపం సాక్షిగా మానవ జాతికి తొలగేను పాపం శరణు శరణు ఆంజనేయ పవన తనయ మారుతిరాయ శరణు శరణు ఆంజనేయ భూతకేత పిశాచ రాక్షస గణ భీకర రామ కార్య దురంధర ఆంజనేయ పరాత్పర భూతపేత పిశాచ రాక్షస గణ భీకర రామ కార్య దురంధర ఆంజనేయ పరాత్పర రామనామ గానమని జీవన ప్రియ భావన మానవాళి సమభావ శరణు శరణు ఆంజనేయ పర్వన తనయ మారుతిరాయ శరణు శరణు ఆంజనేయ పవన తనయ మారుతిరాయ శరణు శరణు ఆంజనేయ. ఇది సాంగ్. దీని యొక్క స్వరం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సాకి చూద్దాం. జయ హే అమర స్వరూప నిసస నిసస సర్వీ సని ఆంజనేయ నీ నిసారే ప్రణతులివే గగ గగ గునుమా గమ 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 అక్కడ
దాకా గునుమా పవన తనయా పవన దదని నిరి నిసరి పవన తనయా తనయా నిరి దదని నిరి మాగరి సా. అది సాకి. ఇప్పుడు పల్లవిలోకి వెళ్దాం. శరణు శరణు ఆంజనేయ నిస సాస నిస నిస ని నిస నిస సాస నిస ని పనిస నిస సాస నిస ని పనిస. తర్వాత పవన తనయ పవన తనయ పవన తనయ పానిసారి మారుతి శ్రీరిస మారుతి రాయ రాయ రిమగ మగరి సనిపా అయిపోద్ది అక్కడ. మాగ అంటే శరణు శరణు ఆంజనేయ పవన తనయ మారుతి రాయ అక్కడ దాకా నిలబెట్టి అక్కడ దాకా అనాలి. తర్వాత మళ్ళీ శరణు శరణు ఆంజనేయ శరణు శరణుకి ఒకటే శరణు నిస సాస నిస ని పాని రీసా. ఫస్ట్ దానికి ఎలా అన్నాం? నిస సాస నిస ని పాని సా అన్నాం. రెండోసారి ఎండింగ్ వచ్చినప్పుడు నిస సాస నిస పా నిస సాస నిస ని పాని రీ సా అనాలి. అక్కడ తగ్గింది. మనం ఇప్పటికి వెళ్ళేది చరణం 1. ఫస్ట్ లైన్ శివ తేజ రూప మప పాప మప అఖండ అఖండ మప తేజ స్వరూప తేజ తేజ పాస స్వరూప నిద నిపా. సెకండ్ లైన్ శ్రీరామదూత శ్రిత పారిజాత శ్రీరామ శ్రీరామ పానీద పానీద నీస దూత పానీద అంటే శ్రీరామ దూత నీసాస శ్రిత శ్రిత సారి పారి సారి సాని జాత సారిరి అండపిండ బ్రహ్మాండము పాని సారి పాని సాగా గా 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 అండపిండ పాని సాగా బ్రహ్మాండము గా 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 నిండి ఉన్న మాగరి సాని నిరూపం సారీరే. సాక్షిగా మానవ జాతికి సాక్షిగా అంటే గా 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 మానవ గా మగ జాతికి రీసాని తొలగేను తొలగేను దాని రీని పాపం సా సా సా. అంతే. మొత్తం అంతా ఈ 2 చరణాలకి ఇంతే. ఇది ఒకసారి రాసుకుందరు కానీ నేను ఒకసారి చెప్తాను. తర్వాత ఇక్కడ కొంచెం బీజిఎం కూడా పెట్టాను. ఫస్ట్ బీజిఎం గా 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 రే అవంతా చేయకుండా నేను లాస్ట్ 2 ఫాస్ట్గా వచ్చిన బిట్ మాత్రం చేశాను. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఫాస్ట్ అని రాశాను కదా, అదొక్కటే చేశాను నేను. అందుకని గరి గరి స గరి స గరి స గరి స గరి స గరి సాని
ఆ కొంచెం ముక్క ఒకటి చేస్తే సరిపోద్ది. ఒకసారి నేను దగ్గరగా పెడతాను, స్వరం రాసాను ఒకసారి చూసుకొని దీని యొక్క పొజిషన్ చూసుకొని ప్లే చేసుకోండి. సాకి చూశారు కదా, పవన తనయ అన్నప్పుడు యా దాకా మాగరిసా అనాలి, యా నుంచి మాగరిసా అనాలి. శరణు శరణు ఆంజనేయ, సెకండ్ శరణు ఆంజనేయ వచ్చినప్పుడు పాని రీసా సెకండ్ టైం వచ్చినప్పుడు అది కూడా రాశాను వివరంగా. తర్వాత శివతేజ రూప అఖండ తేజ ప్రతాప మపప 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 మప పసా నీ ధనీప అలా రావాలి. ఓకే, ఇది చరణం యొక్క ఇది. నెక్స్ట్ సెకండ్ చరణం కూడా చూపిస్తాను. కింద ఫాస్ట్ అని రాశాను కదా బీజిఎంలో, అదొకటి ప్లే చేస్తే సరిపోద్ది. ఫస్ట్ది అవసరం లేదులేండి, సెకండ్ కొంచెం ముక్క ప్లే చేస్తే సరిపోద్ది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. జై సాయిరామ్.